నిన్న శ్రీకాంత్‌లో అది 'మిస్టర్ మిడిల్ క్లాస్' అనే మూవీ చూసినాను. ఎంత బాగుందో తెలుసా? ఒక కాలంలో అంటే అలాగే చూపాల్సి వస్తుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అట్లా సినిమాలు ఉన్నాయి కదా! అట్లా ఉంది. శ్రీకాంత్ ఏమో మిడిల్ క్లాసు. ఆహ్, చాలా కష్టాలు. అయినా సరే దేవుడిని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి, దండేసి, ఆహ్, దీపాలు పెట్టి, అరటిపళ్ళు పెట్టి, ఆహ్ టెంకాయ కొట్టి పూజిస్తూ ఉంటాడు. మామూలుగానే అందరూ అనుకున్నట్టు ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆ కష్టాలు ఈ కష్టాలు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకనే కాదండి, డబ్బులున్న వాళ్ళకు కష్టాలు ఉంటాయి. స్వామి నాకు డబ్బులు స్వామి, మా ఇల్లు మేమంతా చాలా కష్టాల్లో ఉన్నాము, ఒక 3 కోట్లు ఇవ్వచ్చు కదా, ఒక 5 కోట్లు ఇవ్వచ్చు కదా, నా కష్టాలన్నీ బాగు చేయొచ్చు కదా అని, నీ దగ్గర అంత డబ్బు ఉంది, లక్ష్మీదేవి నీ దగ్గరే ఉంది అని దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏం పలకడు. వాడికి కష్టాల మీద కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. చివరికి వాడు ఎవరి దగ్గర ముస్లిం దగ్గర అప్పు తీసుకుని ఉంటాడు. వాడి ఇంటి మీదకి వస్తాడు. నా అప్పు తీర్చు అంటే, ఇంకెన్నాళ్ళు అప్పు తీర్చను అని బెదిరిస్తావు అని లయ దగ్గరికి వచ్చి, నీ భార్య చాలా బాగుంది, మొగుడు చేసే పని కంటే ఆడవాళ్ళు చేసే పనికి చాలా డబ్బులు వస్తాయి అని చాలా వెకిలిగా చెప్తాడనమాట. వీనికి రక్తం మరిగిపోతుంది. వాడి భార్య ఏం చేస్తుందంటే ఇంట్లోకి పోయి పిల్లలవి, చెవుల్లోవి, మెడలోవి, అన్నీ తనవి, తన ఆడపడుచు ఉంటుంది, ఆడపడుచువి అన్నీ తీసుకొచ్చేసి తన మంగళసూత్రం కూడా తీసేసి ఇచ్చేసి, ఇవన్నీ అమ్మేసే ముందు వాడికి డబ్బులు కట్టేసినండి అని చెప్తుంది. సరే అని చెప్పేసి వీడు బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి డబ్బులు ఆ నగలు ఇచ్చేసి 1,35,000 ఎంతో వస్తుందో అది తీసుకొని వస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి గుడి పూజారికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. ఈడే పక్కన ఉంటాడు, శ్రీకాంతే పక్కన ఉంటాడు. ఇంకేం చేస్తాడు, గబగబా హాస్పిటల్కి తీసుకుపోతాడు. హాస్పిటల్లో డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలా అంటే ఇంకా ఏం చేయాలో తెలియక తన దగ్గర ఉన్న డబ్బు కట్టేస్తాడు. ఇంటికి వృత్తి చేతులతో వస్తాడు. పూజారితోనే వీడు కష్టాలన్నీ పంచుకుంటూ ఉంటాడు. ఏం స్వామి, ఇన్ని రోజులు దేవునికి వెంకటేశ్వర స్వామి నా మొర ఆలకించడమే లేదు అని చెప్తా ఉంటే, చూస్తాడయ్యా చూస్తాడు, నిన్ను చూస్తాడు అని చెప్తూ ఉంటాడనమాట. అట్లా అని చెప్పేసి ఇవన్నీ నమ్మకాన్ని కోల్పోవద్దు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. చివరికి ఇంట్లోకి వస్తే ఇంట్లో వాళ్ళు ఏదో వండి పెడుతుందో అవన్నీ తింటూ ఉంటారు రౌడీలంతా కూర్చొని. చివరికి వీడి దగ్గర డబ్బులు లేవు. చివరికి వీడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గరకు పోయి బాగా తిడతాడు. నేను నీ పూజ చేసినాను, నీకోసం ఇంత ఖర్చు చేసినాను, నువ్వు నా కోసం ఏమీ చేయడం లేదు, నా కష్టాలు ఏమీ తగ్గించడం లేదు నువ్వు, అది ఇది అని. చివరికి వెంకటేశ్వర స్వామి వస్తాడు. చివరికి ఏం చేస్తాడంటే, నాకు ఉద్యోగం లేదు, మా బావకు ఉద్యోగం లేదు, ఇల్లంతా కష్టాలు ఉన్నాయి అంటే వాడికి వెంకటేశ్వర స్వామి గుడిలో సెక్యూరిటీ ఉద్యోగం వస్తుంది. అంతా ఏడుకొండల వాడి మహిమనే అని మొక్కొని చివరికి రాత్రి డ్యూటీ చేస్తూ ఉంటారు, నైట్ డ్యూటీ. కానీ ఈలోగానే ఇది జరుగుతుందనమాట. నీవు పనిచేసే కంటే నీవు ఆడవాళ్ళు పనిచేస్తే ఇంకా చాలా డబ్బులు వస్తాయి అనేది వారికి గుండెల్లో చాలా బాధ మెలిపెడతా ఉంటుంది. అక్కడ పండుకొని ఏడుచుకుంటూ ఉంటాడు. నీకు ఇంత పూజలు చేస్తున్నానే, నాకు నువ్వెందుకు అనుగ్రహించవు నాపై అని చాలా. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా, మిడిల్ క్లాస్ అనే కాదండి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. చిన్నవాళ్లకు డబ్బు కష్టాలు, పెద్దవాళ్లకు ఇంకేవో కష్టాలు. మనము 2 పూట్ల తిని ఒక గూడు ఉంది మనశ్శాంతిగా ఉన్నామంటే అదే డబ్బు, అదే లక్ష్మీదేవి. అట్లా అని చెప్పేసి చివరికి ఏడుకొండల వాడ వెంకటరమణ అంటే వెంకటేశ్వర స్వామి పైనుంచి దిగేస్తాడు. దిగొచ్చి చివరికి వచ్చేసరికి అట్లా చూస్తే మానవ నేత్రాలకు కనపడదు కదా, అందుకని నార్మల్ వేషంలో రాజేంద్ర ప్రసాద్ లాగా వచ్చి, నీకేం కావాలి చెప్పు, రాజేంద్ర ప్రసాద్ లాగా లాడు, నీకేం కావాలి చెప్పు అంటే, నేనే అప్పులు చేసి ఆ కుబేరునికి అప్పులు తీర్చలేక వడ్డీయే కడుతున్నాను కలియుగమంతా అని అంటాడు. అంటే నీకేం కావాలి చెప్పు అంటే, నీ ఒంటి మీద నగలన్నా ఇవి నాకు అంటాడు. సరే నగలు ఇస్తా అని చెప్పేసి తన ఒంటి మీద ఉండే వెంకటేశ్వర స్వామి తన వంటి మీద ఉండే కిరీటం తీసి శ్రీకాంత్కు పెడతాడు. ఇవన్నీ హారాలన్నీ పెడతాడు, భుజకీర్తులు పెడతాడు, అన్నీ పెట్టి భలే ఉన్నావు నువ్వు మీసాల వెంకటేశ్వర స్వామి మాదిరి అంటాడు. అట్లే నడుచుకుంటూ వస్తాడు, ఆ నగలన్నీ వేసుకొని ఇంటికి వస్తాడు. ఇంట్లో అదంతా వీడికి పిచ్చి పట్టిందని చూస్తూ ఉంటారు.
వీడికి ఏంటి పిచ్చి పట్టింది, ఈ డ్రామా కంపెనీ వాడి మాత్రం ఇన్ని నగలు వేసుకొని ఇట్లా వచ్చినాడు, వీడికి పిచ్చి ముదిరిపోయింది, అది ఇది మాట్లాడుకుంటూ ఉంటారు. వాడు ఎంత చెప్పినా వెంకటేశ్వర స్వామి ఇచ్చినాడంటే నమ్మరు. ఎవరు నమ్ముతారు? నమ్మరు. చివరికి వాడు ఆ నగలన్నీ తీసి ఉయ్యాల్లో పెట్టాడు. ఉయ్యాల్లో పెట్టి మీరు గిల్ట్ నగలు అంటున్నారు కదా, ఒకటి తీసుకుపోతానే ఒక కడియం లాంటిది తీసుకుపోతాడు. తీసుకపోతే ఆ కడియం లాంటిది తీసుకుపోయి అమ్మదానికి తీసుకుపోతే అప్పుడప్పుడు ఇట్లా కుదవ పెట్టడం అది చేస్తూ ఉంటాడు. తీసుకుపోతే అక్కడ వాడు టెస్టర్ ఉంటాడు కదా, బంగారా కాదా, నిజమైన బంగారా, ఎంత డబ్బు చేస్తుంది దీనికి అని. అట్లా వాడు అక్కడ ఒకడు టెస్టర్ ఉంటాడు కదా, వాడు సార్ ఇది చాలా ఎన్నో కోట్ల విలువైనది సార్ ఇది అంటే, ఇంకా వాడు కక్కుర్చిపడి నీకు 5 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, ఇచ్చేయి అంటే వీడేమో ఇచ్చేయి అంటే వీడు పేపర్ పెన్ను ఇవి అని లెక్కలు రాస్తూ ఉంటాడు. ఏం లెక్కలంటే వీడు ఏం రాస్తున్నాడు ఇంకా ఇవి అంటాడా అని వాడు ఇట్లా చూస్తుంటే కిరీటము, భుజకీర్తులు, పెద్ద పెద్ద హారాలు అన్నీ లెక్కలు రాస్తుంటాడు. రాసి ఒక 3 కోట్ల 5 కోట్ల రెడీగా పెట్టుకొని నేను వస్తాను అని చెప్పేసి ఇంటికి వస్తాడు. ఈలోగా ఏమవుతుంది, వాడి భార్య వాళ్ళ మామగారు అందరూ కలిసి ఆ నగలంతా కూడా ఒక గోనె సంచులో కట్టేసి ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద అని ఆటోలో పోయి, అది డ్యామ్ ఉంటుంది కదా నాగార్జున సాగర్ ఏదో, అది ఆ డ్యామ్లో అది లయ అయితే అది ఆ గోనె సంచి పెట్టుకొని గిర్రు అని తిరిగి డింగనేస్తుంది నీళ్ళల్లోకి. అందరూ వస్తారు. ఇంటికి వచ్చాడు, నగలేవి ఇంకా నగలేవి అని ఎత్తుకుతుంటే, ఎక్కడ నగలు మంచం కింద పెట్టినావా, బీరువాళ్ళు పెట్టినావా, ఎక్కడ పెట్టినావు అంటే మళ్ళీ అవన్నీ తీసుకొని పడేసి వచ్చినావు అంటే, నీకేం పోయే రోగం వచ్చింది అన్నీ పడేసినావు అని. చివరికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి, స్వామి ఇట్లంటే అదేరా చెప్పింది, అదృష్టం లేరు వాడికి, లక్ష్మి వచ్చినా కూడా వాడు కాపాడుకోలేడు, అదే విధి అంటే, అదే విధి తలరాత అంటే, అదే నా సృష్టిలో ఉండే విచిత్రము, ఒక తమాషా అంటే అదే అని చెప్తాడు. స్వామి ఇప్పుడు ఏం చేస్తావు నా కోసం చెప్పు అంటే, సరే నీకోసం చేస్తాను అని చెప్పేసి లైబ్రరీ లాంటి దానికి తీసుకుపోతాడు. లైబ్రరీ దాంట్లో తీసుకుపోయి దానికి దారి చూపిస్తా అంటాడు. 2-3 డైలాగులు ఏదో శ్లోకాలు చెప్తాడు. మామూలు రాజేంద్ర ప్రసాద్ మాత్రం ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు. చివరికి ఇక్కడ నీకు దారి చూపిస్తా అంటాడు. వీడు ఇట్లా తిరిగి వెళ్ళేసరికి మాయం. స్వామి వెంకటేశ్వర స్వామి, వెంకటరమణ స్వామి, వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కడ ఒక బీరువా అయితే ఇట్లా ఊగుతూ ఉంటుంది, డిక్కు అని. దాంట్లోంచి ఒక పుస్తకం తక్కువ మన చేతుల్లో పడుతుంది. అప్పుడు దేవుడి వాయిస్ వినపడుతుంది, ఇదిగో ఇది ఒక దివ్య పుస్తకం నీకు ఇస్తున్నాను, ఈ పుస్తకంలో నీకేమేం కావాలో అవి రాసుకో, ఒక్క పేజీకి ఒక్క కోరిక మాత్రమే రాయాల అని చెప్తాడు. ఈ బుక్ను నేల మీద పెట్టకూడదు, ఈ బుక్ వేరే చేతులకు పోకూడదు, వేరే చేతులకు పోతే వాళ్ళు చెప్పింది జరుగుతుంది, దీంట్లో 13 కోరికలు మాత్రమే రాయడానికి వీలుంటుంది ఇట్లా చెప్తే అది కూడా ఇంటికి పెట్టుకొని వస్తే వీళ్ళెవరూ నమ్మరు. చివరికి ఇంతకుముందు కోపంతో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి నీకు ఎన్ని పూజలు చేసినానో నువ్వు ఏం వరాలు ఏమి ఇవ్వమని ఆ పటాలన్నీ దేవుని పటం, పూలు, దండలు అన్నీ కలిపి ఒక బ్యాగులో వేసేసి అటక మీద పెట్టేస్తాడు. దేవునికి మాకు విభేదాలు రాకుండా ఉంటాయా, మేము మాట వచ్చింది దేవుడిని అటక మీద పెట్టిస్తున్నా, ఇప్పుడు నేను దింపుతా అని మళ్ళీ దేవునికి పటం పెట్టి దండ వేసి దీపాలు పెట్టి అన్నీ చేస్తాడు. చేసి ఏం రాయాలి అనుకొని 10 కోట్లు 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు అని రాసేస్తాడు. ఎట్లా వస్తాయి రాసి అక్కడ దేవుని దగ్గర పెట్టాడు. బుక్ పెట్టి ఎక్కడొచ్చినాయి, రాలేదే ఏమన్నా బయట లారీ ఆగిందా, ఏమన్నా ఏదేంటది పెరట్లో ఏమన్నా పడిందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏది అని వెతుకుతుంటాడు. వాళ్ళంతా చూసి వాళ్ళ ఇంట్లో మెంబర్స్ ఉంటారు కదా, అయ్యో పిచ్చోడా అని వాళ్ళు అనుకుంటుంటారు. చివరికి ఆకాశం మీద నుంచి ఢామని పడుతుంది పెద్ద అయిన పెట్ట, దాని నిండా నోట్లే.
అమ్మయ్య వెంకటేశ్వర స్వామి కరుణించినాడు మనల్ని చూసినావా, ఇంతకాలం నేను చెప్తే మీరంతా నన్ను ఎగతాళి చేసినారు. ఇప్పుడు మనం 5 BHK విల్లా కొనుక్కుంటాం అని చెప్పేసి ఇంకా విల్లా కొనుక్కొని పెద్ద కారు కొనుక్కొని బాగా ఇంకా దర్జాలు మొదలుపెట్టారు. వానితో క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఎట్లా వీడు సడన్గా ఇంత ధనవంతుడు అయిపోయినాడు అని వాళ్ళకి డౌట్. పూటకు కూడా గతి లేదు, అంత బీదవాడు ఇంత గొప్పవాడు ఎట్లయిపోయినాడు, ఎంత పెద్ద విల్లా కొనుక్కొని ఇంత కారు కొనుక్కొని అని చెప్పేసి ఒక శత్రుపక్షం తయారైపోయింది. మనం బాగుపడిపోయినా పర్వాలేదు, బాగుపడినా పడకపోయినా పర్వాలేదు, వాడు మాత్రం చెడిపోవాలి. మనుషుల బుద్ధులు ఎట్లే ఉంటాయి, ఇద్దరు మాట్లాడుకుంటారు అట్లా అని. మనం బాగుపడకపోయినా పర్వాలేదు, వాడు సడన్గా గొప్పవాడు ఎట్లయినాడు, వాడు సడన్గా డబ్బున్నవాడు ఎట్లయినాడు, వాడు నాశనం అయిపోవాలి. వీడికి ఆ మాటలు వినేసరికి భయం పట్టుకుంటుంది. రెండో పేజీ తీసి వాడికి ఏదో ఇంపార్టెంట్ అనేది పోవాలా, వీడికి ఏదో డబ్బులన్నీ పోవాలా అని రాస్తాడు. అట్లే అది కొంచెం కామెడీకి పెట్టినారు, అట్లే జరుగుతుంది. చివరికి ఆ పుస్తకం పోయి వీళ్ళు హ్యాపీగా ఉన్నారా, వీడు ఇంకా ల్యాండ్ కొందామా, సైట్ కొందామా, ఈ ఎన్ని ఎకరాలు కొందామా, అంతే డబ్బు పిచ్చి పడితే వాళ్ళ మైండే మారిపోతుంది. అట్లా అని చెప్పేసి వాడు వెతకడానికి పోతే ఆ పిల్లవాడి చేతుల్లో, ఆ పిల్లవాడు వింటాడు కదా అన్నీ, శ్రీకాంత్ కొడుకు తీసుకుపోతాడు, స్కూల్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకుపోతాడు. తీసుకుపోయి ఇంకా వాడికి తక్కువ మార్కులు వస్తాయి, ఇప్పుడు 7 మార్కులు అట్లా. వాడు ఏం చేస్తాడు, బుక్ మీద నాకు 97 మార్కులు రావాలా, ఓం నమో వెంకటేశాయ అని వస్తాడు. నిజంగానే 7 మార్కులకు 97 మార్కులు అయిపోతాయి. ఎట్లా నీకు వచ్చింది, నీకు ఎప్పుడు ఫెయిల్ అవుతావు కదా, నీకు ఎట్లా వచ్చింది, ఇన్ని మార్కులు ఎట్లా వచ్చినాయి అంటే, ఇదిగో ఈ బుక్. చిన్నపిల్లలు రహస్యం దాచుకోలేరు కదా, పెద్దవాడేమో చెప్తే నమ్మరు, చిన్నపిల్లలేమో దాచుకోలేరు. చివరికి ఇదిగో ఈ బుక్లో ఏం రాస్తే అది జరుగుతుంది అని అంటాడు. అంటే నాకు ఈ బుక్కి అని చెప్పేసి ఇంకోడు వీడు ఫైటింగ్. చివరికి వీడు బుక్లో ఏం రాస్తాడు, వాడు పోయి గోడకు గుద్దుకొని ముక్కులోంచి రక్తం రావాలి. చిన్నపిల్లల వాళ్ళ మైండ్ అంతే ఉంటుంది. వాడు నిజంగానే గోడకు పోయి గుద్దుకొని రక్తం వస్తుంది. అప్పుడు వాడి మనసులో ఏమొస్తుంది, వాడు పక్కన చెప్తాడు. పిల్లలే అందరు స్కూల్ పిల్లలు, వాడి చేతిలో ఏదో బుక్ ఉందిరా, ఆ బుక్లో ఏమి రాస్తే అది జరుగుతుందంటే ఆ బుక్ ఎట్లయినా తీసుకోవాలి. అట్లా ఆ బుక్ చేతులు మారి ఒక దొంగల చేతుల్లోకి మారుతుంది, పెద్ద క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చివరికి వాడేం చేస్తాడు, సార్ ఈ బుక్ చాలా పెద్ద బుక్ సార్, చాలా మంచి బుక్ సార్, ఇది ఈ బుక్లో ఏం రాస్తే జరుగుతుంది సార్ అంటే, అవునా అని చెప్పేసి నాకు పెద్ద లారీ కంటైనర్ నిండా డబ్బు కావాలి. వాడు రాస్తాడు. ఆకాశం బడబడ బడ పెడ అని పెద్ద కంటైనర్ ఢమ్ అని బట్టి కింద పడి గేట్లు దాని తలుపులు ఇట్లా ఢెంగ్ అని ఓపెన్ అవుతాయి. కంటైనర్ నిండా డబ్బు. చివరికి అమ్మ ఇదేదో భలే ఉంది అనుకుంటారు. తర్వాత ఏదో ఆ డబ్బా పుస్తకం పీక్కోవాలను ఏదో కొట్లాట కింద మీద పడి డిషం కొట్లాడుకొని చివరికి వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు వచ్చిన డబ్బు అంతా వెళ్ళిపోవాలి, అంతా మాయమైపోతుంది. చివరికి మళ్ళీ వాళ్ళు ఏదో ఆ స్థితికి వాళ్ళు ఇంతకుముందు ఏదైతే పేదరికంలో ఉన్నారో ఆ పేదరికానికి వస్తారు, డబ్బులు లేని పరిస్థితికి వస్తారు. డబ్బులు లేని పరిస్థితికి వచ్చి అదే మనకు మన దాతలో ఉందనుకోండి, అది ఎక్కడ పోదు, మనకు వస్తుంది. మనకు ప్రాప్తం లేనిది మనం ఎంత వగచినా రాదు. అట్లని చెప్పేసి మనము దేవుళ్ళని నమ్మకూడదు, పూజలు చేసి ఏం ప్రయోజనము అని అనకూడదు. ఒకవేళ ఈ ఆధ్యాత్మికత వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు పెడదారులు పట్టకుండా ఉంటుంది, మనసుకు విపరీతమైన ఆలోచనలు రాకుండా ఒక పాప భీతి ఉంటుంది మనుషులకు. ఇంకోటి గుడులకు పోతారు, పుణ్యక్షేత్రాలకు పోతారు, అదొక టైం పాస్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు ఫారిన్ దేశాల్లో అంతా కూడా వాళ్ళు దేవుడిని నమ్మకుంటే ఏముంది, పిస్టల్ తీసుకొని టపా కాల్చుకుంటారు, డ్రగ్స్ తాగుతారు, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుందో ఉండదో ఏమైతే నాకు తెలీదు. అట్లా వాళ్ళ మనసులో ఒక దేవుడు అనేది ఒక ఉండడం వల్ల వాళ్ళకు ఒక టైం పాస్ అయిపోతుంది. దానివల్ల కొన్ని కోరికలు తీరుతాయి. మన దేవుడు నా నమ్మకం ఏమంటే దేవుడు మన కోరికలు నెమ్మదిగా తీరుతాయి. మనం కష్టాల్లో ఉంటే ఆ దేవుడు మెల్లగా మనం కష్టాల్లోంచి
బయటకు తీసుకొస్తాడు. కష్టాలు అనేవి అనుభవించాలా అని ఉంటే తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అదే కర్మ సిద్ధాంతం. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమంటే, ఈ సినిమా వల్ల ఏం చెప్పండి, కామెడీగా చాలా బాగుంది సినిమా. చాలా సంతోషంగా నిన్న నిద్రపోయినా నేను ఆ సినిమా చూసి. ఈరోజు ఇరుముడి అని మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త సినిమా వచ్చింది, ఇరుముడి. మల్లెపూల పల్లకి అందాల పల్లకి, మణికంఠుడిక్కినాడు అందాల పల్లకి అని అయ్యప్ప మీద 2-3 పాటలు. నాకైతే అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఎవరన్నా సినిమాకి తీసుకుపోతే బాగుండు. మా 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 ఇంట్లో సినిమాకి పోదామమ్మ, సినిమాకి పోదామంటే నాకు సినిమాలు థియేటర్కి పోయి చూసే సినిమాలు ఏమీ నాకు కనపడలే. అందుకని చెప్పేసి నేను రాను అంటుంటే ఈ సినిమాకి తీసుకుపోని రా అని అడుగుదాం అనుకున్నా. కానీ ఈరోజు ఎవరో ఏమనుకోవద్దు, పెద్దదాన్ని వాడు వీడు అంటాను, ఎవరో రివ్యూ చెప్తున్నాడు. పెట్టిందేమో అయ్యప్ప స్వామి పేరు, జనాలను చాలామంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు, నిష్టగా ఉండేవాళ్ళు ఉన్నారు. చలికాలంలో తెల్లవారు 4 గంటలకు లేచి తెల్ల నీళ్ళతో స్నానం చేసి, పైన బట్ట లేకుండా నల్ల బట్టలు కట్టుకొని ఆ గుడికి పోయి భజనలు చేసి, వంటిపూట అన్నం తిని ఎంత పవిత్రంగా అది ఆ జీవన విధానం ఎంత బాగుంది చూడండి. అదే భగవంతుడు ఆధ్యాత్మికత అంటే అదే. ఒక నియమం, నిష్ఠ, ఒక మనసు పవిత్రత వస్తుంది. ఒక చెడు ఆలోచనలు చెయ్యాలంటేనే భయం అవుతుంది. అదే ఆధ్యాత్మికత. ఈ సినిమాలో ఏం చేసినాడంటే 2 పాటలు అయ్యప్ప పాటలు పెట్టేసి, తర్వాత రవితేజ వచ్చేసి తాగుబోతంట. వాడు భలే చేసినాడు. నార్మల్గా ఎప్పుడు వానికి ఒక బిల్డప్, హీరో ఇమేజ్ ఇదంతా లేకుండా నార్మల్ సినిమా చేసినాడు. వాడు ఒక తాగుబోతంట, ఇర్రెస్పాన్సిబుల్ అంట. అయ్యప్ప భక్తి సినిమా అయితే కాదు. చివరికి ఒక వీడియో చూసిన ఆ అబ్బాయి ఏం కన్క్లూజన్ ఇస్తున్నాడంటే, ఇప్పుడు ఈ వాళ్ళు పెద్ద స్వామిని ఏమంటారు, పెద్ద స్వామి అంటారు కదా, ఒకతన్ని గురుస్వామి. ఆ గురుస్వామి ఎన్నో ఏళ్ళుగా పూజ మాల వేసుకుంటున్నాడు. ఆయన కూతురికి ఏదో అవుతుంది. ఎన్నేళ్ళు నేను మాల వేసుకొని ఏం ప్రయోజనం వచ్చింది నాకు అని ముగించినాడంట. అంటే దేవుని వల్ల ఏమీ ఉపయోగం లేదు అన్నట్టుగా. ఎంత తప్పండి అది. ఇప్పుడు మా బ్రాహ్మణ సంఘాలకు కోపం వచ్చింది, ఎవరో ఒకరికి ఇట్లా కోపం వచ్చింది, వాళ్ళు ఒక నిరసన చేస్తున్నారు, అది ఇది అంటారే. మన హిందూ ధర్మానికి ఇట్లా తూట్లు పొడుస్తుంటే ఇట్లా సినిమాల్లో చెక్ చేసి వాళ్ళని చంప మీద ఒకటి లాగి కొట్టద్దు. ఇట్లా సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఎట్లా ఇచ్చినారండి? మొదలే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇట్లా 2 రకాలుగా మనం బాధపడుతున్నాము. వీళ్ళేమో మత మార్పిడి అంటారు. ఇట్లా ఉన్నటప్పుడు నేను కరుణాకర్ గారి వీడియోలు, లలితకుమార్ గారి వీడియోలు చూస్తూ ఉంటా. వాళ్ళకు చెప్పాలా అనిపించింది నాకు. ఇప్పుడు మీ ధర్మంలో మీరు ఉండండి, మీ ధర్మం మీరు పాటించుకోండి, మీరు మీ ప్రార్థనలు మీరు చేసుకోండి. కానీ మా దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని మతం మారని చెప్పడం తప్పు కదా అది. ఇప్పుడు కష్టాల్లో ఉంటారు, ఏదో పిల్లడికి యాక్సిడెంట్ అవుతుంది, డబ్బులు ఉండవు, అట్లాంటప్పుడు వీళ్ళు చెప్పే మాయ మాటలు వినేసి వాళ్ళు మారిపోతారు. నీకు కష్టాలు పోతాయి, ఎట్లా పోతాయి కష్టాలు? పోవు. చేసిన కర్మ అనుభవించక తప్పదు. ఇంకోటి ఏం చెప్పనా, మనము నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొరపెట్టుకుంటే ఎక్కడో ఒకరి నుంచి ఒక సహాయం అందుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ మతాలు, వాళ్ళ పూజలు వాళ్ళని చేసుకొని మన హిందూ మతం జోలికి రాకూడదు, మన హిందువులను క్రిస్టియన్స్గా మార్చకూడదు. అది మన వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు. ఇట్లా సినిమాలు తీసేసి దేవుడు అంటేనే లేడు, దేవుడు ఏం కాపాడడు అని కన్క్లూజన్ ఇస్తే అది ఎంత తప్పు. నాకేమైతే చెప్పాలనిపించింది దీని మీద. ఫస్ట్ ఒక షో చేస్తూనే ఒక నిజంగానే వాళ్ళకి బాగా ప్రెస్ మీట్ పెట్టి బాగా గట్టిగా బుద్ధి చెప్పాలి, ఇట్లాంటి అవి ఇంజెక్ట్ చేయొద్దు జనాల్లో అని. అంతే కదండి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే నీకేం బాధ? నువ్వెందుకు చెప్తావు దేవుణ్ణి నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏమీ కాదు అని? నువ్వు ఇష్టం లేకుంటే నువ్వు నమ్ముకోవద్దు, అంతే కదా. అది నేను చెప్పాలనుకున్నానండి. ఆ ఇరుముడి సినిమా పోవాలా అనే ఆశనే నాకు చాలా చచ్చిపోయింది. ఇట్లా దేవుడు మనకు కష్టాలు మనం అనుభవించాలండి. మనకు రాతలో రాసి పెట్టింటే మనం అనుభవించాలి, తప్పదు. ఆ కష్టాల్లో దేవుడిని నమ్ముకుంటే ఆ కష్టాల నుంచి మనం మెల్లగా బయటకు తీసుకొస్తాడు.
మనకు జరగాల్సిన కష్టాలు జరుగుతాయి, వాటిల్లోంచి దేవుడు మనల్ని మెల్లగా బయటకు తీసుకొస్తాడు. ఇది నా విశ్వాసం. నాకు చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది. ఎంత కష్టపడి దేవుడిని నమ్ముకొని ఈరోజు సుఖంగా ఉన్న ఈ స్థాయికి వచ్చిన. కష్టాలు ఉండవా? ఉంటాయి. ఆ కష్టాల్లో దేవుని భగవంతు ధ్యానము, భగవంతుని మీద నమ్మకము మనం వదిలేయకూడదు. అది చెప్పాలి. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ ఇరుముడి సినిమా మీద ఎవరన్నా స్పందించాలి. ఇది కరుణాకర్ గారికో లలిత కుమార్ గారికో ఎవరొకరి దగ్గరికి పోయేటట్లు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు. బాయ్.